కోనసీమ పేరు చెప్పగానే గుర్తొచ్చేది కొబ్బరి పంట. దేశంలో కొబ్బరి దిగుబడిలో కేరళ తర్వాతి స్థానం కోనసీమదే. రాష్ట్రంలో 1,00,000 హెక్టార్లలో కొబ్బరిని పండిస్తుండగా అందులో సగం కోనసీమలోనే పండిస్తున్నారు. అలాంటి కోనసీమను కష్టాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది వచ్చిన వరుస తుఫాన్లు కొబ్బరి రైతును కోలుకోలేని దెబ్బతీశాయి. లెహర్ తుఫాన్ కోనసీమకు తీరని నష్టాన్ని కలిగించింది. తుఫాన్ దాటికి 84,000 కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. మరోవైపు దిగుబడి కూడా తగ్గడంతో కొబ్బరి రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కూలి సరిపోవటం లేదు, అలాగని రైతుకి కాయలు అమ్మితే డబ్బు కనపడటం లేదు. కాయ అమ్ముతుంటే ఒక్క కాయకి 6 రూపాయల చొప్పున వస్తుంది రైతుకి. కానీ ఏంటంటే దానికి తగ్గ పంట లేకపోవడంతో నానా ఇబ్బందులు పడటం జరుగుతుంది. మొన్న వచ్చిన తుఫాను కారణంగా కొబ్బరి చెట్లు పడిపోయి మొవ్వులు కసిలిపోయి ఎకరానికి 1,500 2,000 కాయ పడేది. ఈ తుఫాను కారణంగా 500 కాయలు కూడా పడతలేదు. ఆ కాయలు 500 కాయలు దిగుబడికి దింపు కూలి పనులకి సరిపోతున్నాయి. చెట్లు ఇరిగిపోయి ఎకరానికి 20-30 చెట్లు పడిపోయి అది ప్రభుత్వం వారు కొబ్బరి చెట్టు అని ఇంత నిర్ణయించి నష్టపరిహారం ఇస్తానన్నారు, అవి అందలేదు. కోనసీమ మొత్తం ఇదే పరిస్థితి ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి ఒక్కసారిగా 4వ వంతుకు పడిపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే దిగుబడి తగ్గడంతో కోనసీమ కొబ్బరికి డిమాండ్ పెరిగింది. అయితే ధర మాత్రం పలకకపోవడంతో దక్కిన కాడికే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం కొబ్బరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిందే వేదంగా మారింది. దీంతో ఎంత చెట్టుకు అంతే గాలి అన్నట్లు ఎంత దక్కితే అంతే తమకు రుణమని సరిపెట్టుకుంటున్నారు రైతులు. తుఫాను వచ్చిన కారణంగా ఈ కొబ్బరి చెట్లు మొవ్వులు వంగిపోయి గెలలు ఇరిగిపోయినాయి. దానివల్ల మాకు ప్రతి సంవత్సరం ఎకరానికి నెలకి 1,500 పడేది, ఇప్పుడు 500 కూడా పడతలేదు. తుఫాన్లు వచ్చి 3 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు కొబ్బరి రైతులను ఆదుకోలేదు. నష్టపరిహారం అందించలేదు సరికదా, కనీసం పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం ఇప్పటికైనా కొబ్బరి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు రైతులు.